రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగాల్లో 2 నుంచి 3% పెంచిన క్రీడా రిజర్వేషన్లను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాఠశాల స్థాయిలో ఆటల పట్ల ఆసక్తి పెంచుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యం, గౌరవ మర్యాదలతో పాటు భవిష్యత్తులో ఉజ్వల అవకాశాలు ఉంటాయని అన్నారు. విద్యార్థులుగా క్రీడల్లో రాణించేవారు జీవితంలో కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో 69వ అంతర్ జిల్లా స్థాయి బాలుర బాలికల కబడ్డీ టోర్నమెంట్ క్రీడా సంబరాన్ని శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. కాసేపు కబడ్డీ ఆడి అందరినీ అలరించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర రేపటి తరాన్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని మంత్రి లోకేష్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొని వస్తున్నారు. వైకాపా హయాంలో ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి ద్వారా 16,400 పోస్టుల నియామకాలు చేపట్టామని, ఇక పీఈటీల ఖాళీలన్నీ నింపడం జరిగిందని అన్నారు. ఒకవైపు టీచర్ పోస్టుల భర్తీ, మరోవైపు మౌలిక వసతుల పెంపు ద్వారా ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద పిల్లల్ని దేశం గర్వించేలా తీర్చిదిద్దాలనే మంత్రి లోకేష్ సంకల్పంగా పెట్టుకున్నారని అన్నారు. మీ యొక్క డిస్ట్రిక్ట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యి ఈ స్టేట్ మీట్ కి వచ్చినటువంటి అందరికి ప్రత్యేక అభినందనలు. ఈ రోజు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ వినుకొండలో జరగడం మా అందరికి చాలా ఆనందం. మీ అందరికి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి, ప్రతి క్రీడాకారులందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక స్కాలర్షిప్లు ఇస్తూ ప్రత్యేక కోచ్లు పెట్టి శిక్షణ ఇప్పిస్తా ఉన్నారు. ఇది ఎంతో అభినందనీయం. అనేక స్కూల్స్ లో క్రీడా మైదానాల్ని అభివృద్ధి చేయడానికి మంత్రి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తాం. అభినందనలు. ఈ రోజు ప్రతి స్కూల్ మైదానం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు అనుకూలంగా తీర్చిదిద్దాలని చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, మంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని సందర్భంగా నేను కోరుతున్నా. ఈ రోజు మంత్రి లోకేష్ గారు ఈ రోజు విద్యార్థుల్ని గొప్ప భారత పౌరులుగా తీర్చిదిద్దాలని విద్యా విధానంలో ఒక గొప్ప సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజు నారా లోకేష్ గారు 5 సంవత్సరాల్లో గతంలో ఒక్క టీచర్ ఉద్యోగం నియామకం చేయలేదు, ఒక్క పీఈటీని కూడా నియామకం చేయలేదు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో. కానీ ప్రతి సంవత్సరం రిక్రూట్ చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 16,400 ఉద్యోగాల్ని ప్రభుత్వం రిక్రూట్ చేసింది. అందులో పీఈటీలు రాష్ట్రంలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో మొత్తం కూడా భర్తీ చేయడం జరిగింది. ఈ రోజు పీఈటీలు ఉన్నటువంటి స్కూల్లో పిల్లలు చాలా యాక్టివ్గా టీం వర్క్ తోటి, ఒక క్రమశిక్షణ తోటి చాలా ఉత్సాహంగా ఉంటాం అనేది ఒక ప్రత్యేకంగా గమనించడం జరిగింది. అందుకే నారా లోకేష్ గారు పిల్లల్ని ఎప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాలని మన మంత్రి గారు ప్రత్యేకంగా ఈ పీఈటీలు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచి పునాదులు వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అన్ని స్కూల్స్ లో ఈరోజు మంచి టాలెంటెడ్ పీఈటీస్ని ఈరోజు ప్రభుత్వం రిక్రూట్ చేసింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని మోర్ టాలెంట్గా తయారు చేయాలని ఈరోజు టీచర్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయడం అనేది ఒక గొప్ప విశేషం. ప్రభుత్వ బడిలో చదువుకునే పేద పిల్లల్ని ఒక దేశం గర్వించదగ్గే మంచి బిడ్డలుగా వాళ్ళని తయారు చేయాలని, గొప్ప భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు, పీఈటీ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడటం ఈరోజు ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వం అందించే సహకారాన్ని తీసుకొని మీరందరూ ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని చెప్పి కోరుతున్నా. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే చక్కగా ఆడతారో, రాణిస్తారో వాళ్ళ జీవితంలో కూడా గొప్పగా రాణిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను కూడా ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్, మా స్కూల్లో జోన్కి సెలెక్ట్ అయ్యి జోన్లో కూడా ఆడటం జరిగింది. నాకు కూడా కబడ్డీ అంటే చాలా ప్రత్యేక ఇంట్రెస్ట్. ఇక గోల్డ్ మెడల్ చూసి సాధించిన వాళ్ళు చూడటం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేక అభినందనలు. గద్దే హరీష్ గోల్డ్ మెడల్ సాధించడం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని సందర్భంగా కోరుకుంటూ, మన కంట్రీ నుండి ప్రతినిధిగా ఆడి గోల్డ్ మెడల్ సాధించడం చాలా అభినందనీయులు. మీరందరూ కూడా చక్కటి టాలెంట్ని ప్రదర్శించి క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడాలి, గెలుపు ఓటర్లు సమానంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.